ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్లైన్ చూడగానే మీకు ఈ టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా స్టార్ట్ చేసి 1 or 2 months రన్ చేసిన వాళ్ళకి కొన్ని వీడియోస్ వస్తాయి. వీడియోస్ వచ్చిన తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మానిటైజేషన్కి అప్లై చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ. అండ్ ఆల్సో వీడియోకి టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ కూడా 4000 అవర్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయినాకే మానిటైజేషన్ అవుతుంది, అప్పుడు మనకి పేమెంట్ వస్తుంది. మామూలుగా మన వీడియోస్కి పేమెంట్ ఎంత వస్తుందో మనకి తెలియాలంటే మెయిన్గా ఒక యాప్ ఉంది. సో అది కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఆటోమేటిక్గా వాళ్ళ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. వాళ్ళు సక్సెస్ లెవెల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. స్టార్ట్ అయ్యే వాళ్ళకి, బిగినర్స్కి అట్లాంటి వాళ్ళకి కావాలన్నమాట. సో ఆ యాప్ వెళ్ళే ముందు మనం ఒక యూట్యూబ్ని స్టార్ట్ చేసే ముందు మనకి మెయిన్గా ఇంకో యాప్ ఉండాలి. ఏంటంటే అది వై స్టూడియో యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ వై స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంతకుముందు ఒక ఛానల్ ఏదైనా రన్ చేసి ఉంటే ఆ ఐడెంటిటీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదే పెట్టారంటే మీకు గూగుల్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, అది మీరు గూగుల్తో లింక్ చేస్తే అది వస్తుంది, లేదా మీ ఛానల్ నేమ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఛానల్ నేమ్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మన అకౌంట్ బయటకు వచ్చేస్తుంది. అందులో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనేది అర్థమవుతుంది. అండ్ మనవి ఎన్ని వీడియోస్ ఉన్నాయని అర్థమవుతుంది. మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయి ఒక వీడియోకి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది కౌంట్ అవుతుంది. లైక్స్ కౌంట్ అవుతాయి, కామెంట్స్ కౌంట్ అవుతాయి. అండ్ దాని అనలైజేషన్కి వచ్చేసరికి మన వీడియోని మేల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమందిని చూస్తున్నారు, ఏజ్ వాళ్ళు వస్తారు అంటే ఏజ్ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. ఏ ఏజ్ వాళ్ళు మన వీడియోస్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఎక్కువ చూస్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ యాప్లో ఉంటుంది. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, మన వ్యూస్కి, మన వీడియోస్కి ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనేది కదా. సో అది కావాలంటే ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళి వై2 యాప్ అని చెప్పి సెర్చ్ చేస్తే వై2 యాప్ వస్తుంది. అది రెడ్ కలర్లో అండ్ వైట్ కలర్లో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ ఎంటర్ ఏ వీడియో లేదా ఛానల్ యూఆర్ అని చూపిస్తుంది. సో మీ ఛానల్లోకి వెళ్ళండి. మీ ఛానల్లోకి వెళ్ళినాక అక్కడ ఒక సైడ్ పెన్సిల్ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ మీరు టచ్ చేశారంటే మీ ఛానల్ యూఆర్ చూపిస్తుంది. దాన్ని కాపీ చేసుకున్నారంటే, కాపీ చేసుకున్న తర్వాత ఛానల్లోంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ వై2 యాప్ ఉంటుంది. అందులోకి వెళ్ళామనుకోండి, వెళ్ళినమ్మటే ఎంటర్ వీడియో లేదా ఛానల్ యూఆర్ అని చెప్పా కదా. సో ఆ కాపీ చేసింది అక్కడ లాంగ్ ప్రెస్ ఇచ్చామంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఎమ్మటే గో అని ఉంటుంది పక్కన. ఆ గో క్లిక్ చేయగానే మన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసిద్ది. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఇటు సైడ్ ఏమో మనకి డాలర్స్లో కనిపిస్తుంది అనమాట అమౌంట్. ఇటు సైడ్ ఏమో ఒక వీడియోకి ఎన్ని అమౌంట్ అని వచ్చింది అనేది డాలర్లో చూపిస్తుంది. ఇటు సైడ్ ఏమో టోటల్గా డాలర్స్ అన్ని కౌంట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఈ కన్వర్షన్ మొత్తం ఓన్లీ అమెరికన్ డాలర్స్లోనే ఉంటుంది అనమాట, ఇండియన్ మనీలో ఉండదు. సో ఇటు సైడ్ ఏముంటుందంటే ఒక వీడియో ఉంది, ఒక వీడియోకి $1 వచ్చింది అనుకుందాం, $1 కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ ఏమో దగ్గర 7 వీడియోస్ ఉన్నాం, ఒక్క వీడియోకి $1 అంటే 7 వీడియోస్కి $7 వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. సో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ మనం మోటివేషన్గా తీసుకుంటాం అనమాట. ఓకే మనకి కూడా అమౌంట్ వస్తుంది, కొంచెం మానిటైజ్ అవుతే డైరెక్ట్గా మన అకౌంట్లో పడుతుంది, ఇలా అయినా అమౌంట్ మనకి పడుతుంది. సో అమౌంట్ చూడగానే మనకు ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. మనం చేసిన వీడియోస్కి పర్లేదు అమౌంట్ వస్తుంది, సో మానిటైజేషన్ అవ్వగానే మనకు వచ్చేసిద్ది అన్న హ్యాపీనెస్తో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వీడియోస్ తీసినప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మనకు కూడా వీడియోస్ పెట్టాలి అనే ఒక మంచి థాట్ వస్తుంది అనమాట. ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఒకవేళ ఎక్కువ మనీ అర్న్ అవుతుందేమో అనేది వస్తుంది. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లేలో చూపిస్తాను. నేను స్క్రీన్లో మనం ఎలా వెళ్ళాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఏమేమి ఎంటర్ చేయాలి అనేది చూస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వై స్టూడియో యాప్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా సబ్స్క్రైబర్స్, వ్యూస్, టైం ఓవరు అండ్ మనం లాస్ట్గా పెట్టిన వీడియోకి వచ్చిన వ్యూ పర్సంటేజ్ అలా అన్నీ చూపిస్తుంది. అండ్ కామెంట్స్ వచ్చినవి లాస్ట్ 3 వీడియోస్ దాకా చూపిస్తుంది మనకి. అండ్ అవన్నీ మిగిలినవి కామెంట్స్ అనమాట. నెక్స్ట్ కంటెంట్లోకి వస్తే మనం ఏ కంటెంట్ ఆఫ్ వీడియోస్ పెట్టామో, మన వీడియోస్ ఏంటి అవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ అనలైజేషన్స్కి వస్తే మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత టైం అవర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కౌంట్
అది కూడా చూపిస్తుంది మొత్తం. ఇందులో టాప్ కంటెంట్ అనమాట, మీరు చేసిన వాటిలలో ఎక్కువ వ్యూస్ వచ్చింది, మంచి కంటెంట్ అనిపించినవి అన్నీ ఇలా 1 by 1 వచ్చేస్తాయి. నెక్స్ట్ రియల్ టైం అని చెప్పేసి 2273 ఉంది నాకు. సో అది వీడియోస్ని పట్టి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్లో కమ్యూనిటీలోకి వెళ్తే అదంతా కామెంట్ సెక్షను అండ్ ఇక్కడ 16 కామెంట్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 వ్యూస్ ఏవో ఉన్నాయి. ఓకే, తర్వాత నేను ఒక వీడియోని తీసుకున్నాను చూడండి. ఆ వీడియోని తీసుకొని మీకు చూపిస్తాను వ్యూస్ గురించి. అండ్ నేను చెప్పాను కదా ఇలా ఇలా వస్తుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. సో అదంతా చూపిస్తాను మీకు. నాకైతే ఈ వీడియోకి ఎక్స్ట్రా 1 సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారండి. సో అది కూడా చూపిస్తుంది మనకి. అండ్ ఇదంతా డీటెయిల్స్ అనమాట మనం పెట్టే వీడియోకి. హౌ మెనీ చూస్ టు వ్యూ, మన వీడియోని చూడడానికి ఎంతమంది దాకా చూసారు అండ్ ఎంతమంది స్కిప్ చేశారు అనేది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ వీడియో, వ్యూవర్స్ ఎంతమంది మన వీడియోని చూశారు, ఏ విధంగా అంటే కొంతమంది షార్ట్లో చూశారు, షార్ట్స్లో వస్తాయి కదా అవి ఎక్కువ చూశారు, కొంతమంది బ్రౌజ్ ఫీచర్స్, అట్లా అదర్స్ చాలా టైప్స్ ఉంటుండే. సో వాటిల్లో చూసినట్టు ఇక్కడికి వచ్చేసరికి మిగిలినవి చెప్పాను కదా ఇందాక, ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూడడం అట్లాగా. ఓకే, మీకు ఇంతవరకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లోకి వస్తే అందులోకి వచ్చేసరికి ఆడియన్స్ రియాక్షన్స్ ఉంటాయి. ఎంతమంది మన వీడియోని లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారని చెప్పేసి. ఛానల్ యావరేజ్ వచ్చేసి 95%. నా వీడియోని లైక్ చేసిన వాళ్ళు, కొంచెం ఎంకరేజ్ చేసినట్టు వ్యూస్ చూసిన వాళ్ళు అయితే 80% అట్లా ఉండన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్ టైప్ అనమాట. మొబైల్లో చూసిన వాళ్ళు ఎంతమంది, టీవీలో చూసిన వాళ్ళు ఎంతమంది, ట్యాబ్స్లో చూసిన వాళ్ళు ఎంతమంది అని ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది. సో ఇక్కడికైతే వై స్టూడియోలో ఎర్నింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఏం చూపించదనమాట. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, లాస్ట్ 90 డేస్లో మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం అదొకటి, అండ్ మనకి ఇంకా ఎన్ని వ్యూస్ కావాలి, ఎంత టైం అవర్ కావాలి అనేది చూపిస్తుంది. సో ఎర్నింగ్ గురించి అయితే అసలు దీంట్లో ఏమన్నా ఉండదు. సో అందుకని చెప్పేసి మనకి ఎవరైనా ఇట్లా తెలుసుకోవాలి, ఎర్నింగ్ కావాలి అనేసి ఉంటారు కదా, సో మోటివేటెడ్గా ఉంటుంది వాళ్ళకి. మనీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎంతో కొంతమంది మనీ కోసం ఇది చేయొచ్చు అన్న ఒక చిన్న థాట్తో నేను స్టార్ట్ చేశాను. నేను చాలా సెర్చ్ చేసి దీని గురించి తెలుసుకున్నాను. సో మనం బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్లో ఉంటుంది కదా, సెర్చ్లో ఏమని టైప్ చేస్తారంటే వైట్ టూల్ అని కొట్టండి. వైట్ టూల్ అని కొట్టగానే ఏమంటే మనకి యాప్ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి జస్ట్ ఓపెన్ చేసుకోవడమే, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఛానల్ యూఆర్ లేదా వీడియో అని అడుగుతుంది. సో మీ దగ్గర వీడియో అంటే వీడియో అప్లోడ్ చేయండి. నేనైతే ఛానల్ యూఆర్ అప్లోడ్ చేస్తున్నాను. అది ఎలా చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో నుంచి మీ ఛానల్లోకి వెళ్ళామంటే అక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి నేము, హ్యాండిల్ అండ్ ఛానల్ యూఆర్ అని ఉంటుంది. దాని పక్కనే కాపీ సింబల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసామంటే ఎమ్మటే మనకు అది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత డైరెక్ట్గా ఆ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత వెంటనే మనము ఆ కీబోర్డ్ ఆన్ చేయగానే పైన ఎంట్రన్స్లోనే ఉంటుంది. దాన్ని ఒక్క లాంగ్ ప్రెస్ చేసామంటే డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే పక్కన గో కనిపిస్తుంది కదా, ఆ గోని క్లిక్ చేస్తే జస్ట్ వితిన్ ఫ్యూ మినిట్స్లో మనకి ఎమ్మటే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీకు కనిపిస్తుంది చూడండి. నాకైతే నా ఛానల్ నేమ్ రేణుకా యాదాల ఉండింది. యూజర్ నేమ్ వచ్చేసి రేణుకా యాదాల వారన్ పెట్టుకున్నాను. అండ్ 53 సబ్స్క్రైబర్స్, 1264 వ్యూస్ అండ్ ఆల్సో 17 వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ప్రతి వీడియోకి చెప్పాను కదా, ప్రతి వీడియోకి యావరేజ్ ఎర్నింగ్ వచ్చేసి నాకు $1. అండ్ టోటల్గా ఈ 17 వీడియోస్కి కలిపి నాకు $14 దాకా క్రెడిట్ అయింది. సో మనకి ఇది ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. సో మనకి అమెరికన్ డాలర్ కాబట్టి ఇండియన్లో కన్వర్ట్ చేసుకోవడానికి గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లోకి వెళ్ళి $13 కన్వర్ట్ ఇంటూ ఇండియన్ రూపీస్ అని సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేయగానే నాకు మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను చూడండి. నాకైతే 132 రూపీస్ దాకా వచ్చింది ఈ వీడియోస్కి. సో ప్రెజెంట్
మనకి $1 కాస్ట్ అనేది ఎంత ఉందో చూపిస్తాను. సో అది కూడా చూసేయండి. ఓకే, సెర్చ్లోకి వెళ్ళి $1 ఇన్ ఇండియన్ రూపీస్ అని సెర్చ్ చేయగానే మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ప్రజెంట్ వచ్చేసి $1 కాస్ట్ ఎంత ఉందంటే 87 రూపీస్ దాకా ఉంది. సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఇంకొకరికి ఫార్వర్డ్